బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అత్యవసరంగా పిటిషన్ను విచారణకు స్వీకరించింది. హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు బెంచ్ ఏర్పాటు చేసింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్తో బెంచ్ మరి కాసేపట్లో విచారణ చేపట్టే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ దాఖలైంది. నిన్న జీవో నెంబర్ 9ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ముత్తంగారి మాధవరెడ్డి అనే వ్యక్తి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం జీవో 9 తీసుకొచ్చింది. ఆ 9 జీవోను ప్రస్తుతం హైకోర్టు ముందుంచారు. 50% మించరాదని ఇటు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఉత్తర్వులు ఉన్నాయి. ఇదే కాకుండా పంచాయతీరాజ్ శాఖ కూడా 50% మించరాదనేది రిజర్వేషన్ల అంశానికి సంబంధించి వాటన్నిటికి సంబంధించి ప్రస్తుతం హౌస్ మోషన్ కూడా దాఖలు చేశారు. గతంలో కూడా ఈ అంశానికి సంబంధించి పత్రికల్లో, మీడియా ఛానల్లో వచ్చినటువంటి కథనాల ఆధారంగా కోర్టును ఆశ్రయించారు. గతంలో ఆశ్రయించిన సందర్భంలో ఈ మీడియా కథనాల సందర్భంగా ఎందుకు వచ్చారు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ విచారించలేమని కూడా గతంలో హైకోర్టు చెప్పింది. మరోసారి ఇప్పుడు అదే పిటిషనర్ మాధవ్ రెడ్డి హౌస్ మోషన్ కూడా దాఖలు చేశారు. దీనికి ప్రత్యేక డివిజన్ బెంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీజే ఇచ్చినటువంటి సూచనల మేరకు మరి కాసేపట్లోనే డివిజన్ బెంచ్ పైన ఈ విచారణ జరగనుంది. ముఖ్యంగా ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లామని ఒకవైపు దానికి సంబంధించిన సన్నాహకాలు చేస్తుంది. ఇందులో భాగంగానే జీవో 9 కూడా నిన్న సాయంత్రం విడుదల చేసింది. ఈ జీవో 9ని ప్రస్తుతం హైకోర్టు ముందుంచారు. డివిజన్ బెంచ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒకవైపు ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ 42% ఇవ్వడంతో ఇప్పటికే రిజర్వేషన్ సంఖ్య 50% మించిపోయింది. తాజా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42 రిజర్వేషన్ శాతం ఇస్తామని ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జీవో 9ని కొన్ని రాజకీయ పార్టీలు హర్షిస్తుంటే మరికొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఒకవైపు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు మొత్తానికి కలుపుకొని 60 నుంచి 67% చేరవచ్చు అనేది ఇప్పటికే అంచనా వేస్తున్నారు. 50% మించొద్దు అనేది పిటిషనర్ కోరుతున్నారు. దీనివల్ల ఎకనామికల్ గా వీకర్ సెక్షన్ వారికి ఇబ్బందికరంగా ఉంటుంది, రాజ్యాంగపరమైన హక్కులను కోల్పోయే అవకాశం ఉంటుందన్న అంశాన్ని పిటిషనర్ ముత్తంగారి మాధవరెడ్డి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లోనే డివిజన్ బెంచ్ లో దీనికి సంబంధించిన హౌస్ మోషన్ పైన విచారణ జరిగింది. ఈ విచారణ పైన రాజకీయ వర్గాల్లో కూడా ఉత్కంఠ ఉంటుంది. విచారణ సందర్భంగా పిటిషనర్ సంబంధించి చేస్తున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అమర్.